ఆయన అందరికి మన బండికి అయితే లాస్ట్ అండ్ ఫైనల్ గా ఎలక్ట్రిషియన్ వర్క్ చేపిస్తున్నానండి. బాడీ లైట్లు, డేంజర్ లైట్లు, స్పార్కింగ్ కి సంబంధించిన ప్రతి ఒక్క లైట్ పెట్టించానండి. బంపర్ లైట్ రైట్ సైడ్ పగిలిపోతే అది కూడా వేయించానండి. ఎయిర్ గన్ కూడా తెప్పించానండి. అన్న పేరు వచ్చి దొరకరావు అండి. మన బండికి ఎలక్ట్రిషియన్ వర్క్ వచ్చి నెంబర్ 1 చేసాడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు విజయవాడ ఆటో నగర్ లో వర్క్ చేయించుకోవాలనుకున్న వాళ్ళు అన్నైతే కాంటాక్ట్ చేయండి. ఇక్కడ కనిపించే నెంబర్ కి అయితే నేను షెడ్ వచ్చి ఫోన్ చేస్తే అన్నయ్య అయితే వేరే లారీ దగ్గర వర్క్ చేస్తున్నాడండి. అన్న మన బండికి ఇలా వర్క్ ఉంది రావాలంటే మనోడైతే తమ్ముడు నేను వచ్చేటప్పుడు చాలా లేట్ అవుద్ది, వేరే లారీ దగ్గర వర్క్ చేస్తున్నాడండి. లేట్ అయినా పర్లేదు, ఈ లోపల బండికి చిన్న చిన్న వర్క్లు ఉన్నాయన్నా, ఈ లోపల చేపిస్తూ ఉంటాను రా అన్న పర్లేదు అన్నాను. మనకి ఇచ్చిన మాట తీసేయకుండా అన్నయ్య అయితే నైట్ 9:30కి వచ్చాడండి. లేట్ అయినా కూడా లేటెస్ట్ గా చేసాడు వర్క్ అయితే. ఈ BS6 మోడల్ లోకి వచ్చి అంతా సెన్సర్ సిస్టమ్ కాబట్టి కంపెనీ ఇచ్చిన వైరింగ్ ఎక్కడ టచ్ చేసినా కూడా మళ్ళీ ఏదన్నా ప్రాబ్లం వస్తుందని చెప్పి అన్నయ్య అయితే కంపెనీ ఇచ్చిన వైరింగ్ అనేది ఎక్కడ టచ్ చేయకుండా ఇలా నీట్ గా చేసాడన్న. ఇదిగో చూడండి బండి లుక్ అయితే నైట్ లుక్ అదిరిపోతుంది అనమాట. లైటింగ్ మనం తెచ్చుకున్న లైట్లు ఎక్కడెక్కడ ఎలా చేయాలి ఏంటన్నది చెప్తే అన్నయ్య అయితే మనకి ఇలా నీట్ గా చేసి చెప్పాడండి. బండి ఫైనల్ లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అన్న వర్కింగ్ స్టైల్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అన్న. మీరు కూడా మీ బళ్ళకి ఇలా వర్క్ చేయించుకోవాలనుకుంటే విజయవాడ వచ్చినప్పుడు దొరకరావు కాంటాక్ట్ చేయడం మర్చిపోవద్దు. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న ప్లీజ్.